హాయ్ హలో నమస్తే. యాదాద్రి జిల్లా భువనగిరి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం మనం. ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడికి వచ్చిన రోగులకు మరి డాక్టర్లు ఏదైతే ల్యాబ్కి టెస్ట్లకు పంపిస్తూ ఉన్నారో మరి ఆ టెస్ట్కి పంపించిన తర్వాత ల్యాబ్లో వచ్చే రిపోర్ట్ మాత్రం స్మార్ట్ ఫోన్ వస్తే తప్ప మేము రిపోర్ట్ ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడున్న మరి చాలామంది ఇక్కడికి వచ్చిన రోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి వాళ్ళని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే పెద్దనా. మరి ఇప్పుడు మీరు ఏ పని మీద వచ్చారు? మేము సారు ఆ రిపోర్ట్ల గురించి వచ్చాం. రిపోర్ట్లు ఇస్తలేరు. మేము 2-3-4-5 రోజులు తిరుగుతున్నాం. ఇక ఆడిపోతే ఆ రిపోర్ట్ తెలియని వాళ్ళు కట్టు తిప్పలు పెడుతున్నారు. ఇక ఆడిపోతే డాక్టర్ అమ్మలు రిపోర్ట్ చేసుకోకు, ఈ రిపోర్ట్ చేస్తేనే నీకు మందులు ఇస్తామని వాళ్ళు సరే అని చెప్పి నేను ఇక వీడికి ఇప్పుడు బంగ్లా మీదకి 2 గంటలు పోయి తిరిగి వచ్చినాక ఇప్పుడు ఆమె ఫోన్లో కూడా కొట్టిరట. ఆమె ఫోన్లో ఇప్పుడు ఆడ తీయాలన్నట జిరాక్స్ తీస్తే ఆ జిరాక్స్ బట్టి నేను తీసుకపోతే నాకు మందులు ఇస్తారు, అలా చూస్తారు. లేకపోతే ఇక మరి అలా మందులు రికార్డ్ చేయమని అంటుంది. ఎన్ని రోజుల నుండి తిరుగుతూ ఉన్నారు మీరు హాస్పిటల్ నుండి? ఎన్ని రోజులు అవుతుంది మీరు తిరగబడి? మేము 8 రోజులు అవుతుంది సార్. పోయిన శుక్రవారం వచ్చాం. పోతే వీళ్ళు అటుకట్టడానికి ఏంటంటారు ఇక జిరాక్స్ ఇస్తలేదు, ఆడిపోతే వాళ్ళు మందులు ఇస్తలేదు. ఇక ఇదంతా బాధపడి కిందికి పోయి అడుక్కొని తీసుకొస్తాం అని మేము మా బిడ్డను తీసుకొని వచ్చినాం సార్. సో ఇక్కడ మరి పెద్ద ఆయన ఉన్నారు. ఇక్కడ మొత్తం ఆయనకు చాలా గాయమై ఉంది. చాలా మీరు మరి ఇక్కడ గాయమై ఉన్నది పెద్ద ఆయన. మరి వారం రోజుల నుండి ఈ వారం రోజుల నుండి రిపోర్ట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ వచ్చే పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ ఉండదు కాబట్టి వాళ్ళకు ఉండేవి మామూలు చిన్న ఫోన్లు ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఒకసారి ల్యాబ్కి వెళ్ళి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్లో ఉన్నాం. ఒకసారి ల్యాబ్ని చూసే ప్రయత్నం చేద్దాం. అట్లా కాదు, నేను ఇక్కడనే ఉన్నాను. సో ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాబ్లో ఉన్నాం. ఒకసారి ఈ ప్రింటర్ని చూడవచ్చు దగ్గరగా. ఈ కంప్లీట్ దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. ఇక్కడ ఏది కూడా వర్కింగ్ స్టేజ్లో లేదు. సో ఏ రిపోర్ట్ కావాలన్నా కూడా ఇక్కడ ప్రింటర్ పనిచేయదు. ఇక్కడికి వచ్చే పేదలందరికీ ఎవరికి వచ్చినా కూడా స్మార్ట్ ఫోన్ ఉండాలి, స్మార్ట్ ఫోన్కి వస్తుందని చెప్తా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ స్మార్ట్ ఫోన్ లేకుండా మరి ఇక్కడ వచ్చే వాళ్ళకు మరి ఏ విధంగా అందరూ మామూలు రైతులు వస్తుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ స్మార్ట్ ఫోన్ ఏ రోజు ఎలా ఉంటుంది. సో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఇక్కడ మరి ఎందుకు ప్రింటర్ పనిచేయట్లేదు ఆ ఇన్ఛార్జ్ని కనుక్కున్నాము. సార్ చెప్పండి, ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఉంటే తప్ప రిపోర్ట్ ఇవ్వట్లేదు, గల కారణం ఏంటి సార్? ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన హబ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు మాత్రం ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేషెంట్కి ఓన్లీ ల్యాబ్స్ కొన్ని టెస్ట్ రాస్తారు. సో ఆ టెస్ట్ల కోసము ల్యాబ్కి వస్తే మాత్రం ఆ ల్యాబ్లో D3 కావచ్చు, D12 కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఎలక్ట్రోలైట్స్ కావచ్చు, ఇలాంటి టెస్టులు మాత్రం ఇక్కడ జరగవు. ఏమనంటే ఇక్కడ మిషన్స్ పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు. సో మరి ఈ సంబంధించి ఒకసారి చూడొచ్చు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర హబ్ ఇది. సో ఈ హబ్లో మరి D3, D12 కావచ్చు, ఈ సంబంధించిన ఈ ల్యాబ్లో ఎందుకు వర్క్ చేయట్లేదు అనేది మరి గతంలో కూడా అడిగితే మాత్రం వారేమో మనకు లేదు అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు. ఈ టెస్ట్ లేకపోవడం వల్ల పేషెంట్కి మరి ఇక్కడ మరి వైద్యం జరగదు. కాబట్టి ఇక్కడికి వచ్చే పేషెంట్లకు ఇక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ గవర్నమెంట్ మరి ఏర్పాటు చేసిన ఇక్కడ ల్యాబ్లో పనిచేయకపోవడం వల్ల మరి ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ సంబంధించిన ఇక్కడ లేకపోతే అక్కడికి రిఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే పేషెంట్లకు డయాగ్నోస్టిక్ సెంటర్లో అన్ని పరీక్షలు అందుబాటులో ఉంచి మరి ఇక్కడ వచ్చిన పేషెంట్కి రిపోర్ట్ ఇచ్చేది మాత్రం పేపర్ త్రూ ఇచ్చేటట్టుగా, పేపర్లో కాకుండా స్మార్ట్ ఫోన్ వస్తేనే మీ స్మార్ట్ ఫోన్లోనే ఇస్తాం, మరి ప్రింట్ పనిచేయట్లేదని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనిపైన మరి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో చర్యలు తీసుకోవాలని ఇక్కడికి వచ్చిన పేషెంట్ అందరూ కోరుతూ ఉన్నారు. భువనగిరి నుండి రాజు నాయక్. థ్యాంక్ యూ.